దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన సునామీ ఇంకా చల్లారకముంది. భారత రాజకీయాల్లో మరో సరికొత్త డిజిటల్ తుఫాన్ మొదలైంది. ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విసిరిన ఒక్క మాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. అడవుల్లో తుపాకులు పట్టిన నక్సల్స్ కథ ముగిసింది. కానీ ఆలోచనల్లో ఉన్న దిమాగీ నక్సల్స్ ఆట కట్టిస్తామంటూ పీఎం మోదీ చేసిన వార్నింగ్ రివర్స్ కొట్టిందా? రాత్రికి రాత్రే లక్షలాది మంది యూత్ను ఆకర్షిస్తూ పుట్టుకొచ్చిన దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఇది కేవలం సోషల్ మీడియా సెటైరా లేక జెన్సీ కేంద్రంగా రాజుకుంటున్న మరో భారీ రాజకీయ ఉద్యమమా? ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రెండు 2026 ఆగస్టు 15 దేశ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి వరుసగా 13వసారి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశ భద్రత, అంతర్గత సవాళ్లపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा. मेरे प्यारे देशवासियों, सुरक्षित भारत बनाना हम सबका दायित्व है. हिंसा, अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा. मेरे प्यारे देशवासियों, सुरक्षित भारत बनाना हम सबका दायित्व है. हिंसा, अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. గత 4 దశాబ్దాలుగా వేలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసి 3500 మందికి పైగా జవాన్లు ప్రాణాలు బలిగొన్న సాయుధ నక్సలిజాన్ని తమ ప్రభుత్వం తుది శ్వాస తీసుకునే స్థాయికి తీసుకొచ్చిందని ప్రకటించారు. కానీ ప్రసంగం అక్కడితో ఆగలేదు. అడవుల్లో నక్సల్స్ అంతమయ్యారు. కానీ ప్రభుత్వ వ్యవస్థల్లో, విధాన నిర్ణయాల్లో, మేధోవర్గాల్లో ఇంకా దిమాగీ నక్సల్స్ తిష్టవేసి ఉన్నారు. వీరు అవకాశం దొరికితే చాలు అరాచకాన్ని సృష్టించేందుకు పథకాలు వేస్తున్నారు అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గతంలో అర్బన్ నక్సల్స్, తుప్టే గ్యాంగ్ అన్న పదాలు ఎలాగైతే రాజకీయ ప్రకంపనలు సృష్టించాయో, ఇప్పుడు ఈ దిమాగీ నక్సల్స్ అనే పదం జాతీయ స్థాయిలో పెను దుమారానికి తెరలేపింది. పీఎం మోదీ ఈ వ్యాఖ్యలు ఉన్నట్టుండి ఎందుకు చేశారు? పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న విశ్లేషణల ప్రకారం దీని వెనుక రీసెంట్ స్టూడెంట్ మూవ్మెంట్స్ ఉన్నాయనే టాక్ నడుస్తుంది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ ఆ తర్వాత నీట్ పేపర్ లీక్స్, నిరుద్యోగ సమస్యలపై తీవ్ర ఉద్యమాన్ని నిర్మించింది. జంతర్ మంతర్ వద్ద సాగిన ఈ నిరసనల శాఖ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు వెళ్ళింది. ఈ తరహా ఆందోళన వెనుక తీవ్ర వామపక్ష భావాజాలం ఉన్న కొందరు శక్తులు ఉన్నాయన్న భావనతోనే కేంద్రం ఈ లైన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే పాలకులు ఒక ముద్ర వేయాలని చూస్తే నేటి తరం డిజిటల్ యూత్ తని తిప్పుకొట్టే విధంగా పూర్తిగా మారిపోయింది. దానికి నిదర్శనమే ఈ సరికొత్త ఆవిర్భావం. ప్రధాని వ్యాఖ్యలు వెలువడిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్పై దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ పేరుతో అకౌంట్స్ వెలిశాయి. ఒక్కరోజే జస్ట్ 24 గంటల్లోనే ఇన్స్టాగ్రామ్లో 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడం నేషనల్ లెవెల్ సెన్సేషన్ అయ్యింది. వీరి మొదటి పాయింట్ భగత్ సింగ్ లెగసీ. మేము సర్దార్ భగత్ సింగ్ అనుచరులం. ప్రశ్నించే వారిపై దేశద్రోహం ముద్ర వేయడం అంటే భగత్ సింగ్ ఆలోచనలు అవమానించడమే అంటూ చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. అంతేకాదు పొలిటికల్ సెటైర్ వీరి అస్త్రం. మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని ట్రోలర్స్ ప్రశ్నిస్తే మాకు నిధులు నేరుగా పీఎం కేర్ ఫండ్ నుంచి వస్తున్నాయి, కావాలంటే ఆడిట్ చెక్ చేసుకోండి అంటూ కౌంటర్లు ఇస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. థింక్, రీసెర్చ్, రీసెట్ అనే నినాదంతో వీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఈ డిజిటల్ వార్కి రాజకీయ మద్దతు, ప్రతిపక్షాల కౌంటర్లు మరింత ఆజ్యం పోశాయి. సీనియర్ కాంగ్రెస్ నేత పి చిదంబరం స్పందిస్తూ
నేను దిమాగి నక్సల్స్ అయినందుకు గర్వపడుతున్నాను అని బహిరంగంగా ప్రకటించడం నేషనల్ హెడ్లైన్స్గా మారింది. మరోవైపు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ దిమాగి బనో, బేవకూఫ్ నహి, సవాల్ కరో, గులామీ నహి, తెలివిగా ఉండండి, మూర్ఖులుగా కాదు, ప్రశ్నించండి, బానిసలుగా మారకండి అంటూ చేసిన పోస్ట్ను డిఎన్జేపీ రీట్వీట్ చేసి నెట్టింట రచ్చలేపింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ధ్రువ్ రాఠీ, కునల్ క్రమా లాంటి ప్రముఖుల ఖాతాలను ఆ అకౌంట్ ఫాలో అవుతూ ఉండడంతో దీని రాజకీయ మొగ్గును స్పష్టం చేస్తుంది. ఈ దుమారం ముదరడంతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. मैं बहुत निराश हूं. आई एम टोटली फ्रस्ट्रेटेड. जिंदगी में पहली बार मैं ऐसा दृश्य देख रहा हूं जहां सरकार चर्चा चाहते हैं, सरकार डिस्कशन चाहते हैं पार्लियामेंट में और ओपोजिशन भाग रहे हैं. ये कल्पना करना मुश्किल है क्योंकि पार्लियामेंट्री डेमोक्रेसी में ओपोजिशन पार्टी डिस्कशन के लिए डिमांड करते हैं और सरकार जवाब देते हैं. यहां तो सरकार खुद ही कह रहे हैं कि हम डिस्कशन करेंगे, जवाब देंगे, और अपोजिशन जवाब सुनना नहीं चाहते और भाग रहे हैं. ऐसा परिस्थिति आप ప్రధాని మోదీ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆ మాట అనలేదు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారు ఈశాన్య భారతాన్ని వేరు చేయాలని చికెన్ స్నేక్ సిద్ధాంతాన్ని సమర్థించే విచ్ఛిన్నకర శక్తులకు ఉద్దేశించి ఆ హెచ్చరిక చేశారు అని డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక ముఖ్యమైన మార్పు. భారత రాజకీయాల్లో నిరసనల శైలి సమూలంగా మారుతుంది. గతంలో పాలకుల నుంచి వచ్చే ప్రతికూల లేబుల్స్ లేదా విమర్శలను చూసి నాయకులు ఆందోళన చెందేవారు. కానీ నేటి జెన్జీ ఆ విమర్శలనే తమ బ్రాండ్గా మార్చుకుంటుంది. నిరుద్యోగ యువతను బొత్తింకలతో పోల్చారని భావించినప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. ప్రశ్నించే మేధోవర్గాన్ని దిమాగి నక్సల్స్ అన్నప్పుడు దిమాగి నక్సల్స్ జనతా పార్టీగా మారి సమాధానమిస్తుంది. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, ఇదొక వర్చువల్ మూమెంట్, ఒక సైంధిక ట్రెండ్. యువత ప్రశ్నలను ప్రభుత్వం అణిచివేయాలని చూస్తుందా, లేక నిజంగానే తెర వెనుక ఉన్న తీవ్రవాద ఆలోచనలను ప్రధాని ఎండగట్టారా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న అతిపెద్ద చర్చ. ఎర్రకోట నుంచి ప్రారంభమైన దిమాగి నక్సల్స్ వివాదం ఇప్పుడు పార్లమెంట్ లాబీలను దాటి సోషల్ మీడియా గల్లీల్లో హోరెత్తుతుంది. ఈ వ్యంగ్య ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీలాగే వ్యవస్థాగత మార్పులకు కారణమవుతుందా, లేక కొద్ది రోజుల్లోనే కనుమరుగయ్యే మరో వైరల్ ట్రెండ్గా మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.